హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి ఈరోజు పొలకల్ గ్రామంలో ఉన్నాం. ఏదైతే ఉందో ఇది బెలగల్ మండలం, కర్నూలు జిల్లా, గూడూరుకు దగ్గరలో, ఇక్కడ బెలగల్కి మధ్యలో దగ్గరలో ఉంటుంది ఈ విలేజ్. అయితే రైతన్న పేరు వచ్చేసి చిలకరాజు అంటారు. ఇక్కడ ఈయన సాగు చేస్తున్న విస్తీర్ణం వచ్చేసి 7 ఎకరాలు పత్తి సాగు. 7 ఎకరాల్లో ఒకటేమో 2 ఎకరాలు శ్రీరామ 33 గోల్డ్ వేసుకోవడం జరిగింది. మిగతా 5 ఎకరాలేమో సింటల్ సీడ్స్ వాళ్ళది మెగా 7615 అనే వెరైటీ వేసుకోవడం జరిగింది. అయితే వీటిని వేసుకోవడం అనేది పక్కన పెడితే ఇప్పటివరకు ఎన్ని రోజుల పంట, దీని పద్ధతులు ఏం పాటించాడు, స్ప్రేయింగ్స్ ఎన్ని చేశాడు, ఎలా ఉందనేది తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. మొత్తానికి అయితే మీరు ఇప్పుడు ఎన్ని రోజుల పంటలో ఉన్నారన్న? ఇప్పుడు స్టేజ్ ఎన్ని రోజులు? ఇది 36 రోజులు. 36 రోజుల పత్తి పంట కరెక్ట్గా. ఇప్పుడు ఎరువులు ఏమైనా వేసుకున్నారా? ఎరువులు పరుపు మందు పరేసినాం. ఏం వేసినావు? డిఏపి వేసుకున్నావా, ఫ్యాక్ట్ వేసుకున్నావా, యూరియా వేసుకున్నావా? డిఏపి కొద్దిగా ఈర కలిపి వేసుకున్నాం. ఓకే, డిఏపి యూరియా వేసుకున్నాం. అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి వర్షాలు పడుతున్నాయి. మన ఏరియాలో అయితే, మా ఏరియాలో అయితే లేదు, ఎమ్మెగనూరు సరౌండింగ్. మీకేమైనా పడిందే? చిన్నగా ఉన్నప్పుడు ఒక పరపడించారు. 20 రోజులు అయితే సార్ వర్షం లేదు. 20 రోజులు అయింది, వర్షమే లేదు. మరి ఇప్పుడు మనకి వాటర్ ఎక్కడ నుంచి దీనికి సప్లై? బోర్లు ఉన్నాయి సార్ మాకు. అంత గ్రౌండ్ లెవెల్ వాటర్లు ఏమన్నా తగ్గుతున్నాయా, బాగానే పడుతున్నాయా? బాగానే పడుతున్నాయి సార్. పర్లేదా? పక్కన చెరువు ఉన్నానికి. అవునవును, ఈ చెరువు ఉంది ఇక్కడ. బెలగల్లు అంతా బెలగల్ దూరం అవుతుందిలే, మొత్తానికి పక్కన చెరువు ఉంది. అయితే ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు ఇన్ని రోజుల పంటకి ఎన్ని రోజులు? 36 రోజులు అన్నారు కదా. ఈ 36 రోజులకు గాను ఏం స్ప్రేయింగ్స్ ఏం చేసుకున్నారు? ఓన్లీ వెలాక్స్, భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది వెలాక్స్ కొట్టారు. అయితే ఇది వచ్చేసి స్టార్టింగ్ దీన్నే స్ప్రే చేసుకున్నారు కదా. దీన్ని స్ప్రే చేసిన రోజులు అయింది ఇప్పటికి? స్ప్రే చేసి 9 రోజులు సార్. 9 రోజులు అయింది. వింటున్నారు కదండి, 9 రోజులు. 9 రోజులు అంటే ఈరోజు వచ్చేసి దాదాపు అంటే 25వ తేదీ. ఈ రోజుకి గాను 9 రోజుల కింద నుంచి లెక్క వేసుకుంటే అంతకుముందు ఎలా ఉండేది తోట? అంతకుముందు బాగానే ఉన్నా సార్. దోమ కొంచెం దోమ కనపడుతుండే, ఎర్ర నల్లి వస్తున్నా సార్ ఇప్పటికి. ఓకే. ఇప్పుడు అది కొట్టిన తర్వాత ఎర్ర నల్లి లేదు, పేరు బంక లేదు, ఏం లేదు సార్. నీట్గా అందులో గ్రోతింగ్ బాగా కొమ్మలు పిలుకలు రావడము, చట్టు పట్టడము. ఒక్క చెట్టుకి 18 కొమ్మల దాకా వచ్చినా సార్. బాగా వాయమ్మా, 18 కొమ్మలు దగ్గర. ఓకే, 18 కొమ్మలు అనేది పక్కన పెడితే మినిమం 10 కొమ్మలు గ్యారెంటీ అండి. ఏదైతే ఉందో ఒకసారి ఎంచుతావా వాటిని? 1, 2, 3, ఇక్కడ 4, ఇదొకటి 5, 6, 7, 8, 9, 10 కొమ్మలు. 10, 11, 12, 13, 14 సార్. అదే కొంచెం అటు ఇటు. మినిమం బ్రాంచెస్ కూడా అత్యధికంగా వస్తుంది. మరి తెల్లదోమ, పచ్చదోమ, పిండి నల్లి, పేనుబంక, జీడ, జిగి అంటాం. ఇవన్నీ సమస్యలు ఏమన్నా ఉన్నాయి? ఇప్పుడు 9 రోజులు అయింది వచ్చేసి. ఇప్పటికైతే ఏం లేదు సార్. ఏది మళ్ళీ కొట్టాలని భూమి అనిపిస్తలేదు. బాగానే ఉంది. స్ప్రేయింగ్ చేయకూడదు పద్దాక మనము. అదే సార్, ఇప్పుడు ఇంత నీట్గా ఉన్నదానికి మళ్ళీ స్ప్రే చేయాల్సిన పని లేదు. నువ్వు ఇంకా 5 రోజులైనా నిలబడి మంచి స్ప్రే చేసుకో. ఇప్పుడు దీనికి 9 రోజుల వరకు నువ్వు ఏం కొట్టలేదు. ఇంకా ఎన్ని రోజులు నిలబడచ్చు రిజల్ట్? ఇది ఇంకా 6 దినాలు నిలబడచ్చు సార్. మొత్తానికి ఒక 15 రోజులు, ఒక స్ప్రేతో 15 రోజులు నిలబడుతుంది అంటారు. అర్థమైంది కదండి. 15 రోజుల వరకు ఎటువంటి స్ప్రే లేదనేది ఇన్ని అర్థమైంది. ఇప్పుడు కరెక్ట్ గా 9 రోజులైనా ఎట్లా కడిగినట్టుగా ఉంది కదా. తడి కడితే వేరే ఉంటుంది. గుండె పోసుకున్నారు. ఎంత నీట్గా ఉంది చూడండి. అసలు ఆకు కూడా చాలా నీట్గా ఉంది. అత్యధిక కొమ్మలు రావడానికి కానీ, మెయిన్గా సైడ్ బ్రాంచెస్ బుట్ట ఆకారంలో ఎదుగుతున్న మొక్క కూడా ప్రతి ఒక్క రైతన్న కూడా కళ్ళు మూసుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఇక్కడ పోలకల్, గూడూరు, బెలగల్ ఏదైతే ఉందో వీళ్ళందరూ ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళు కూడా మీకు ఈ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుందంటే కోడుమూరు లేదా ఎమ్మెగనూరు. కోడుమూరులో ఓం అగ్రిమాల్, ఇక్కడ ఎమ్మెగనూరులో అక్కడ షాపులు ఉంటాయి. అయితే మీకు ఇంకా ఏదైనా చిన్న డౌట్ ఉన్నా కస్టమర్ కేర్ వాళ్ళది నెంబర్ ఉంటుంది. ఇక్కడ మేము చెప్పిన షాపుల్లో మాత్రమే తీసుకోండి. ఇక్కడ గూడూరు కానీ, బెలగల్ కానీ, ఇక్కడ దగ్గర షాపుల్లో మా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కాల్ చేసి పలానా చోట దొరుకుతుందా లేదని అడిగి మాత్రమే తీసుకోండి దయచేసి. ఎందుకంటే ఈ ఏరియాలో డీలర్ అయితే ప్రజెంట్ లేరు. 100% బెలగల్ కానీ, గూడూరు కానీ ఏరియాలో ఏ డీలర్ లేడండి. ఈ భూమిత్రకు అయితే కోడుమూరులో ఉన్నారు, అలానే మన ఎమ్మెగనూరులో ఉన్నారు. అక్కడ మాత్రమే తీసుకోగలరు. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే, అంటే ఈ డీలర్ ద్వారా ఇక్కడికి వచ్చింటే స్టాక్ ఒకవేళ వాళ్ళ నెంబర్ కాల్ చేస్తే కూడా ఆ పలానా చోటు ఉందంటే మేము చెప్తాం అప్పుడే. దాన్ని బట్టి మీరు తీసుకోండి. మొత్తానికి అయితే హ్యాపీ కదా రిజల్ట్? బాగుంది సార్. బాగా కొమ్మలు ఎగుదల నీట్గా ఇంత బెట్టకు వచ్చినా కూడా ఇంకా నీట్గా ఉంది సార్. వాడపడడం లేదు. ఓకే, బాగుంది. బెట్ట మీద కూడా బాగా పని చేస్తుంది. సార్. ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.